హాయ్ అండి, హలో అండి. దిస్ ఈజ్ వాసు. భవ్య. వాసు వన్స్ మోర్. భవ్య యాంకర్ మైక్ టు. అవునా? ఎక్కడ ఉండేది? ఇక్కడ మా ఇంట్లో, ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఆఫీస్లో ఉన్నాను. ఆహా. ఏం చేస్తుంటారు? యాంకరింగ్ చేస్తాను. ఇంకేంటి సంగతులు? మీ టీం అందరు వస్తే యాంకరింగ్ స్టార్ట్ చేద్దామని వెయిట్ వాళ్ళది ఏముంది చేస్తాను. కానీ క్వశ్చన్ మనం కొంతసేపు పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. ఆ హీరో హీరోయిన్ ఇవన్నీ రెగ్యులర్. నువ్వు మాత్రం ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు మేము పర్సనల్గా మాట్లాడుకోము. ఫోన్ నెంబర్ ఇస్తారా? పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. మీరు మూవీలో ఏ క్యారెక్టర్ చేశారు? బాగా ఏముంది, క్యారెక్టర్ ఏముంది కానీ దొరికిన వాళ్ళని గోకడం క్యారెక్టర్. అలాంటివి నేను చేయను, విడిగా చేస్తుంటాను. ఫోన్ నెంబర్ అది ఏమన్నా? లేదు, మేము అలా ఇవ్వము. కొంచెం మీ టీం వాళ్ళందరూ వస్తే అన్న షూట్ స్టార్ట్ చేద్దామా? దాన్ని ఏముంది, ఎప్పుడు ఏం చేయొచ్చు. ఇంటర్వ్యూ అవన్నీ కాదు. డైరెక్టర్ గారు కూడా వచ్చేసారు. డైరెక్టర్ ఆయన నీకు అన్నయ్య అవుతాడు. ఆయన రోజుల్లో మీలాగానా? తప్పు. నన్ను అన్నయ్య అన్న ముగ్గురు అమ్మాయిలు జరిపారు తెలుసా? నువ్వు కూడా పోతావా? లేదు లేదు, నాకు బతకాలని. నీకు మంచి ఫ్యూచర్ ఉందా? నేను అదే చెప్తుంది. అరే నువ్వు బ్లాక్ వేసా, నేను బ్లాక్ వేసా. అచ్చా మీ ఫేస్ లాగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా, నాకు నచ్చింది. నేను బ్లాక్ అవ్వచ్చు కానీ నా మనసు తెలుసా? నీ ఇష్టం, నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు. రక్తం కూడా పోయొచ్చేమో. ఇదేంటి ఒకటంటే ఎనీవే, ఇంకేంటి సంగతులు? ఎక్కడ ఉండేది? ప్రస్తుతానికైతే ఆఫీస్లో ఉంటాను. ఆఫీస్ అయిపోయాక మా ఇంటికి వెళ్తాను. మా ఇంట్లో ఉంటాను. మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే ఎక్కడ? పలానా ల్యాండ్ మార్క్ పనిచేయకుంట? అవన్నీ మేము పర్సనల్ డీటెయిల్స్ ఆఫీస్లో ఉన్నప్పుడు షేర్ చేయము. బయటికి వెళ్ళక మాట్లాడుకుందాం. ఫోన్ నెంబర్ ఎవరు ఇక్కడ ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఫస్ట్ వెళ్ళి మూవీ ప్రమోషన్స్కి వచ్చాము. గెస్ట్ అండి. మరి గెస్ట్ అక్కడ కూర్చోవాలండి, ఇక్కడ కాదు. అక్కడే కూర్చోవాలని ఏమైనా ఉందా? అవును. ఇంకేంటి సంగతులు? ఏమైనా సినిమాలు చేస్తున్నా? మీ సినిమా కోసమే ఇంటర్వ్యూ చేద్దామని వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నా, దాంట్లో చేస్తావా? అందులో వద్దులే, డైలాగ్ వచ్చింది. ఏంటిది అది? రసక్ రాజా ప్రొడక్షన్స్. అలాంటివి కాదు. మిమ్మల్ని చూస్తే నాకు అదే కొడుతుంది ఎక్కడో. నేను చాలా మంచోడిని, నువ్వు అనుకున్నంత ఇది కాదు. వెరీ డీసెంట్ తెలుసా? బయటకు కనిపించే ట్యాగ్లేనా? అలాగేం కాదు. విడిగా అయినా సరే నేను ఎవరైనా చూడంగానే వాసు వాసు. విడిగా అయినా కలిపినా యాక్టింగ్. అగో హీరోయిన్ హీరో కూడా వచ్చేసారు. కాస్త మీరు అక్కడ వెళ్ళి కూర్చుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళు ఎప్పుడే వచ్చారు. కొంచెం టైం అయినా వచ్చు కదా, ముందే వస్తారు. మీకు ఎలాగో గ్యాప్ వచ్చింది కదా, హీరోయిన్ వచ్చింది కాబట్టి హీరోయిన్తో కలుపుతారు వెళ్ళి అక్కడ కూర్చొని. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. చాలు, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, బాధపడకండి, వెళ్ళి కూర్చోండి. ఇంటర్వ్యూ అయిపోయాక చూసుకుందాం. ఫస్ట్ ఇంటర్వ్యూ కానిద్దామా? మీ సినిమా కోసం కూడా నేను అడగాల్సి వస్తుంది. సరే ఏదో ఇట్లా వీళ్ళు వచ్చారుగా, ఇంక చేయనీరు. సరే తర్వాత ఒక్కసారి పట్టుకోవచ్చు, కంటిన్యూగా పట్టుకోక్కర్లేదు. కంటిన్యూస్గా పట్టుకోక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి. ఓకే. అక్కడ కూర్చున్నావు? నీకంటే హీరోయిన్ ఉందండి, మాకెవరున్నారు? ఏదో గంటకు దగ్గర పొంతలా బాగుంది, బ్లాక్ డ్రెస్ వేసుకున్నా, సెట్ చేసుకుంటున్నా. ఓహో, అయితే తగలబడ్డారు. ఇప్పుడన్నా వెళ్ళి కూర్చుంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తాను. చాలు, గుర్తుపెట్టి ఫోన్ నెంబర్ లాస్ట్. కలర్ అంతా నాకే అంటున్నట్టుంది. హాయ్. పర్లేదు. హలో. హీరోయిన్ కి కూడా సేమ్ డైలాగ్. బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఏ అమ్మాయికైనా ఇదే చెప్తున్నా. ఓకే. డైరెక్టర్ గారు షూటింగ్ లో తన రోల్ ప్లే చేశారా లేకపోతే ఇదే చేస్తూ కూర్చున్నారా? ఇదే చేస్తూ కూర్చున్నాను. ఇంకెక్కువ డీటెయిల్ డెప్త్ కి వెళ్దాం.